ఆ పైన ఉన్నటువంటి కార్బన్ పోయింది, ఆ పైన ఉన్నటువంటి రద్దంతా పోయింది. అది షేప్ చేయగానే అందంగా ప్రకాశిస్తూ ఉన్నది. చాలా మంది ఇంకా నల్లగా ఉన్నా కదా, తెల్లగా ఉన్నా కదా, అలాగా అవన్నీ చూస్తారు. కానీ కోసిన తర్వాత ఎప్పుడైనా చూసావా? అప్పుడు చూసిందే దేవుడు దాన్ని చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ పాటికి నా అంశం మీకు అర్థమయ్యే ఉంటుంది. జ్ఞాపకార్థమైన రత్నములు. యేసు ప్రభు అక్కడ వాక్యం మర్చిపోవద్దు మనం. ఇజ్రాయేలుకు జ్ఞాపకార్థముగా అన్నాడు. ఎవరికది? యేసు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు ప్రభు భూమి మీదకు మాదిరిగా వచ్చాడు. ఆయన ప్రవక్తకు మాదిరి, మనిషి కుమారుడికి మాదిరి, సువార్తకునికి మాదిరి, పాస్టర్ గారికి మాదిరి, విశ్వాసకు మాదిరి, అందరికీ మాదిరి ఆయన. కాబట్టి ఎందుకు దేవుడు చెక్కి ఇక్కడ పెట్టాడంటే 12 గోత్రాలకి జ్ఞాపకార్థంగా ఆయన రొమ్ము మీద భరిస్తూ ఉన్నాడు. అలాగనే ఈరోజు తిరిగి చెప్పిన ప్రతి కుమారుడు కూడా ఆయన రొమ్ములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను భరిస్తూ ఉన్నాడు. ఆయన చేతులతో పట్టుకున్నాడు. ఆయన తీసాడు. ఆయన జగన్ గారి ద్వారాగానో, లేకపోతే ఆ టైంలో మోషే పాస్టర్ ద్వారాగానో, లేకపోతే మ్యాథ్యూ పాస్టర్ ద్వారాగానో, ఇంకొకరి ద్వారాగానో ఆ గడికి ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుని, కానీ చేసే హస్తం మాత్రం యేసు ప్రభువుది. పలు రకాలుగా ఇందాక మోషే పాస్టర్ అన్నారు, ఒకవేళ మీరు నన్ను మర్చిపోవచ్చు. నన్ను ఎందుకు మర్చిపోలేదండి? మీకంటే ముందుగా మీకు మన సాక్ష్యం చెప్పాను. ఇక్కడ మోషే పాస్టర్ తీసుకొచ్చి, మ్యాథ్యూ పాస్టర్ తీసుకొచ్చి నాకు పరిచయం చేశారని చెప్పాను. ఎవరైనా మర్చిపోయారో కానీ నేను మాత్రం మర్చిపోలేదు. అది మాత్రం మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. కాకపోతే వీళ్ళే సాక్ష్యం చెప్పాను లేదు అది. కనుక నేను ఎప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చిన్న మేలు చేస్తే దాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాను. ఒకసారి మా అత్తమ్మ గారు నిద్రించారు. మా సంఘంలో విశ్వాసమో కూటమి ఇచ్చాను. అమ్మ ఈరోజుకు మా సహోదరు మా అత్తమ్మ గారు నిద్రించారు. చాలా సేవలు సహకరించింది. నిశ్చయంగా నేను వెళ్ళాలంటే నా కూటమి ఇచ్చి నాకు ఏమో కూటమి పెట్టని ఆవిడంటుంది. అదేటమ్మ కూటమి రేపు పెట్టుకోవచ్చు అంటే భోజనానికి ఆర్డర్ ఇచ్చాను అంటుంది. అమ్మ రేపు కదా కూటం, రేపు ఉంటుంది ఇవాళ కాదు కదా, చెప్పితే ఫోన్ చేస్తే అయిపోతుంది అంటే ఒప్పుకోదే. సరే అమ్మా నేను తర్వాత పెడతాను, ఏమనుకోవద్దు, మీ ఆయనకి ఫోన్ చేయమ్మా అని చెప్పంటే ఆయనకి ఫోన్ చేసింది. ఆయన తిట్టాడు. ఏమని? అయ్యో వాళ్ళ అక్కగారు పైగా మా అత్తమ్మ సేవలు ఎంత సహకరించింది, యాగత రేపు ఎత్తుకొచ్చి కూటం చనిపోయిన సేవందాకి వెళ్ళొద్దు అంటాడు పాస్టర్ గారిని అని చెప్పాను. దెబ్బలాడితే పాస్టర్ గారు ఆయన దెబ్బలాడండి, మీరు వెళ్ళినా క్షమించని చెప్పాను. వెళ్ళాను. ఆ కార్యక్రమం ఘనంగా జరిగించు, అన్నీ అయిపోయి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, ఇవాళ గుడి మానేసింది. చూసారా? కనుక మనం మర్చిపోకూడదు చేసిన మేలు. ఆమె లేదు కదా మరి ఈ మానెత్తే దశంబాలు పోతే మానెత్తే ఎలాగో మానెత్తే మానే దశంబా ఇవ్వడం మానేస్తే మానేని. కానీ చేసిన మేలు మాత్రము మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి రత్నం గురించి మనం మాట్లాడుతున్నాం. కనుక అహరోను రొమ్మునటువంటి ఆ న్యాయ విధాన పథకంలో రత్నాలు ఈరోజు క్రైస్తవులమైన మనమే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రొమ్ములో ఆనుకున్న మనమే మనం ప్రకాశించుచూ ఉన్నాము. ఈరోజు మన పేరు ఆ న్యాయ విధాన పథకం ఉన్నటువంటి ఆ పచ్చలో మన పేరు ఉందా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. 12 మంది అపోస్తలుల బోధ, ఆ బోధలో మన పేరు ఉండాలి. రోమన్ క్యాథలిక్ సంఘంలో మన పేరు చూచుట కాదు, బాప్టిస్ట్ సంఘంలో మన పేరు చూచుట కాదు. అవేవి కూడా ఆ రత్నాల మీద చెక్కబడలేవు. 12 మంది అపోస్తలులు మాత్రం చెక్కబడి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒకసారి పరిశీలించండి. కాబట్టి బైబిల్లో మన పేరు కనబడాలి. జీవ గ్రంథములో పేరు లేకపోతే అనే మాట అంతా చదివారు ఆయన. జీవ గ్రంథము ఈ బైబిలే. పరలోకంలో ఎక్కడ పుస్తకాలు ఏమిటి, ఆ పుస్తకం అండి. కాబట్టి ఈ గ్రంథంలో మీ పేరు ఉండటం అనగా మన జీవితము ఈ గ్రంథంలో ఉండాలి, ఈ గడి వర్తమానంలో ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా ఆలోచించండి త్వరగా. ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను ముగించేస్తాను. ఎందుచేత అహరోను ఈ రొమ్ము మీద ఆ 12 పేర్లు కలిగి ఉన్నాడు అంటే 12 గోత్రాలు కనుక ఒక్కొక్క రాయికి ఒక్కొక్క జన్మ రాయి. అయితే ఇందాక మనం చదువుకున్నటువంటిది వాక్యం ఏంటంటే, నేను జరిపేశాను కదా, చూడండి.
Look, those mothers, when they give the utterance, when the mothers and the Hebrew women in labor giving utterance to those children being born, పిల్లలు జన్మించినప్పుడే ఆ తల్లులు నీ పేరు రూబేను, నీ పేరు బెంజమిన్, నీ పేరు యూదా అనే తల్లి పేర్లు పెట్టారు కదా. మనమైతే బిడ్డ పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలో తెలియదు. మన హిందూ దేశం కాబట్టి అన్ని హిందీ పేర్లు కాబట్టి అయ్యో మనకు పేరు పెట్టడం చేత పాస్టర్ దగ్గరికి వెళ్తాం, పాస్టర్ గారు బైబిల్ చూసి పేరు పెడతారు. కానీ ఆ రోజున హెబ్రీ తల్లులు బిడ్డ పుట్టినప్పుడు ఎవరిని అడగలేదు. వాళ్ళకి యాజకులు లేరు, వాళ్ళకి పాస్టర్ గారు లేరు, వాళ్ళ అబ్రహాం సంతానం కాబట్టి ఆ పుట్టినప్పుడు పరిస్థితి బట్టి పేరు పెట్టారు. వారు దేవుని ఆత్మ ఏది పలికిందో నోటి ద్వారా నీ పేరు రూబేను, నీ పేరు యోదా, నీ పేరు బెంజమిన్ అని పెట్టారు తప్ప పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా మీరు ఏ పేరు పెడతారో పెట్టండి అని చెప్పి వాళ్ళు ఫోన్ ఏం చేయలేదు. కానీ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, వెన్ ద మదర్స్ ఆ బిడ్డలు కలిగినప్పుడు ఇట్ ప్లేస్డ్ దేర్ నేమ్, ఆ పేరు పెట్టడం అనేది వారిని ఒక స్థానంలో పెట్టింది అని రాయబడిందండి. అక్కడ పేరు పెట్టినప్పుడే ఒక్కొక్క స్థానము ఇవ్వబడినది. తల్లి బిడ్డను కలిగినప్పుడు నీ పేరు యోదా అన్నది అంటే ఒక స్థానం ఇచ్చేసింది, అతనికి తీసుకెళ్ళి స్థానం పెట్టేసింది. ఇట్ ప్లేస్డ్ దేర్ నేమ్, ఆ పేరు అనే స్థానం పెట్టేసింది. ఇట్ టోల్డ్ దేర్ బర్త్, ఆ పేరు వారి జన్మ తెలియజేస్తూ ఉంది. ఇట్ పుట్ దెమ్ ఇన్ ద హోమ్ ల్యాండ్, ఆ పేరు వారి మాతృభూమిలో తీసుకెళ్ళింది. అండ్ సెట్ దెమ్ ఓవర్ టు ఎటర్నిటీ, ఆ పేరు నిత్యత్వంలో ప్రవేశింపజేసింది. అంత చెప్పలు కొడదాం. ఈ మరణం ఎవరు తెలుసు మనకి? తల్లి పేరు పెడుతుంది అప్పారావు, లేకపోతే ఏదో పేరు అని పిలుస్తా అనుకుంటున్నాం. కానీ నీ పేరే ఒక జన్మపు రాయి అని, అది నీ స్థానం అని, అది నీ మాతృదేశం అని, అది నీ నిత్యత్వం అని. దట్ సేస్ ద లార్డ్. అందుకే ఈ రోజున ఈ పేరుని తీసేపడేసాను నేను. నోకరాజు, అప్పారావు, పెంటయ్య, తుక్కియ, ఏ దరిద్రం పేర్లు ఈ మనకి ఎంత ఇవన్నీ తీసాను అర్థపడండి అని చెప్పి తీశారు. సువర్ణరాజు, యోహాను, మోషే, ఎంత మొత్తం మార్చేసారు అంతే అందరికీ. ఈయన పేరు ఏం పేరండి? పాత పేరు చెప్పావు, పాత పేరు ఆయన పేరు మహాలక్ష్మి. తీసేతలు పాడేసి ఇప్పుడేం పేరు? యాకోబు గారు. చూసారు? ఈయన పేరు ఏం పేరండి? గంగతాత. ఇప్పుడు మోషే గారు. మా సంఘంలో అన్ని కొత్త 73 పేర్లు నేను దేవస్థానం వెళ్ళాను కాదు. ఇప్పుడు నేను చాలా కాలం తర్వాత ఒక ఆయన అప్సరం పేరు పెడితే ఇప్పుడు నాకు అమ్మ చూస్తున్నాడండి. నేలపై పెట్టండి బాబు ఈ పేరు, దావిని అమ్మ కోసం నన్ను అమ్మలో వస్తున్నారు. ఎవరికి ఏ పేరు పెడితే వాళ్ళ జీవితం అలా అయిపోయింది. అందరూ ప్రవక్తలు అయిపోయారండి ఆ అప్సరం తెప్పించి. పేర్లు అంటే ఇప్పుడు అలాగ అయిపోతారని కాదు, కానీ అంత ప్రభావం ఉంది పేర్లు. చూసారా? అక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఆ తల్లి పేరు పెట్టినప్పుడు నీకు వస్తా. ఇట్ ప్లేస్ దేర్ నేమ్, ఆ నేమే ఒక స్థానం ఇచ్చింది. దీన్ని ఆత్మీయ అర్థం చెప్తాను, రేపు లైవ్లో చెప్తాను అండి, ఇప్పుడు చెప్పలేమండి. ఇట్ టోల్డ్ దేర్ బర్త్, ఆ జన్మ, ఆ పేరు ఏం చెప్తుంది తెలుసా? నీ జన్మను వివరిస్తుంది పేరు. ఏం వివరిస్తుంది? నీ జన్మను వివరిస్తుంది పేరు. ఇప్పుడు హోమ్ ల్యాండ్, నీ జన్మ నీ పేరు రెండు కలిపి నేను మాతృమధ్య పెట్టే చట్టం అవుతుంది అటర్నిటీ. ఆ కన్నప్పుడే పేరు పెట్టినప్పుడు ఒక స్థానం ఇచ్చేసి నిత్యత్వం పడేసింది తల్లి. అలాగనే యేసు ప్రభు కనుక ఈ రోజు నీకు కన్నట్లయితే, ఆ రోజు ఒక స్త్రీ నీ కంటే ఈరోజు ఒక పురుషుడు యేసుని అంటున్నాడు. మన సంఘాలు పుట్టిన వాళ్ళం కాదు, వాక్యాలు పుట్టిన వాళ్ళం. సమస్యలు శాఖలు సంఘాలకు పుట్టారు. స్త్రీగా పుట్టినవాడు మరి చస్తాడు, కానీ పురుషుడు పుట్టినవాడు ఎల్లప్పుడు జీవించి ఉంటాడు. ఈరోజు యేసు ప్రభు ఒక పేరు పెట్టాడంటే ఆ పేరులోనే నేను నిత్యత్వంలో
లోకంలోని నిన్ను తీసి ఆయన కడిగి దాన్ని కోసి ఆ నలుపంతా తీసేసి వజ్రంతో సారబెట్టి లెక్క ప్రకారంగా డైమండ్ ఎలా ప్రకాశించాలో కాంతి పడినప్పుడు అలా ప్రకాశింపడానికి అన్ని కాంతులు ఆయన మిగులుగా ఉద్దేశించినటువంటి ఏ కాంతి మీద రావాలో 7 కాంతులు రావాలా, 5 కాంతులు రావాలా, 3 కాంతులు రావాలా, ఒకే రంగు రావాలా, ఒకే సువార్త రావాలా, ఆయన ఇష్టం. ప్రవక్తగా రావాలంటే 5 కాంతులు వస్తాయి, అపోస్తులు రావాలంటే 5 కాంతులు వస్తాయి, ఒక సువార్త ఉంటే 1 కాంతే వస్తుంది, ఒక సంఘ కాబట్టి 1 కాంతే వస్తుంది. ఏ రకమైన షేప్ ఆయన ఇష్టం. అది ఆ షేపులకు చెక్కి ఆయన రొమ్ము మీద పెట్టి ఆహా ఎక్కడ పెట్టాడు? ఎవడండి దాన్ని తీసేవాడు? ఇంకా ఆయన రొమ్ములో ఉన్నప్పుడు ఎక్కడైనా పట్టుకోవచ్చు, కానీ ఆయన రొమ్ములోకి టచ్ చేయటమే. నువ్వు ఎవరో ఓడిపోతున్నావు అంటే ఎక్కడో లెక్క తీసుకెళ్ళారు. ఊరు పడ్డావంటే రొమ్ము మీద లేవు, ఏ కొమ్మ మీద లేకపోతే ఏ పెంట మీద, ఆ పెంట మీద ఎట్లు ఏంటంటారు అట్లే పచ్చగా ఉంటాయండి. జక్క ఎక్కిడు కదా బొడ్డ చెట్టు, ఏ బొడ్డ చెట్టు మీద ఉన్నవారికి కింద అర్థమండి. ఆయన రొమ్ము మీద ఉంటే మాత్రం ఎవరు కింద పడగొట్టలేదు. ఎన్ని బ్యాచ్లు వేసి పడగొట్టడానికి మొట్టమొదటిగా చిలకలూరు పేట నుంచి ఇక్కడి నుంచి చిలకలూరు మనం దాటొచ్చాం. జాన్ డేవిడ్ గారు 5 లక్షలు పెట్టి మందిరం కడతారు అప్పట్లో భోగాపురం అన్నారు. మన మూష గారి సాక్షి, వీళ్ళందరూ సాక్షి. 5 జిల్లా పాస్టర్లు వచ్చి నాతో మాట్లాడాను. అప్పుడు రక్షణ పొందలేదు. ఆ తర్వాత నేను 2 జిల్లాలు డైరెక్టర్ చేస్తా అన్నారు. సొంత సంఘంలోంతే తిరుగుబాటు. మోషే కృష్ణపరమూర్తి గారి ద్వారా శాంసన్ గారికి ఒక తిరుగుబాటు. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత స్వామి పాస్ గారి అమ్మాయి దేవకృప జేమ్స్ పాల్లో ఒక తిరుగుబాటు. ఆ తర్వాత మొట్టమొదటి తిరుగుబాటు విశాఖపట్నంలో భాస్కర్ రావు జైపాల్, కరెక్టే, జైపాల్ భాస్కర్ రావు. ఆ తర్వాత జేమ్స్ పాల్, ఈ తర్వాత జాన్సన్. ఇప్పుడు ఇంకో ఎప్పుడు కంటిన్యూ బ్యాచ్ లేదు. అంతే, మనుషులు మారుతుంది తప్ప ఒక దేవుడు ఒకటే కదా. కానీ పడవు, ఎందుకంటే నువ్వు ఉన్నావు, నువ్వు ఎవరు టచ్ అయ్యాడు. బాబులు నొక్కారు విశాఖపట్నం పట్టాను, విశాఖపట్నం అయితే అమెరికాలో పట్టాను, అమెరికాలో వెళ్తే ఇంకా ఎక్కడలో ఉంటానండి. ఇంకా అంతే. నీకు మెట్టి తప్ప కిందకి మాత్రం రావు, ఎందుకంటే నువ్వు ఉన్నది ఇక్కడ. షార్ట్ కట్గా మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను చిక్కి ఒక స్థానం ఇచ్చాడు. ఆ వజ్రానికి ప్రకాశించడానికి ఇంకో విషయం చెప్పనా, ఈ భూలోక సంబంధమైన వజ్రం ప్రకాశించాలంటే సూర్యుని కాంతో లేదా పెట్రోమేస్ లైటో కావాలండి. అంతేనా? స్వయం ప్రకాశం లేదు దానికి. ఎంత వజ్రమైనా కానీ కాంతి ప్రవేశపెడితే మన మిరమిట్లు కలుగుతుంది, ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. మనం ఉంగరం పెట్టుకుని పొడి పెట్టుకుని వెళ్తూ ఉంటే ముఖానికి ఉంటుంది, అబ్బా ఏ ఉంగరం పెట్టారు అంటాం. చీకటి అయిపోయింది అనుకోండి, ఏమీ లేదు అక్కడ. కారణం ఏది అనుకోండి, ఇంకేం కనపడదు. ఏమైంది కాంతి అంటే మరి కరెంట్ రాగానే చూసుకోదంత తడక. కానీ నిన్ను వజ్రంగా చెక్కిన తర్వాత ఆయనే ప్రకాశిస్తుంది. ఆవరణలో సూచనలు కాంతి ఉంది, పరిశుద్ధంలో దీప వృక్షం ఉంది. మంచి సాక్ష్యం చెప్తాడు, మంచి సేవ చేస్తాడు. అని అక్కడ అంటే ఇంకా గొప్ప సడన్గా నూనె అయిపోయింది అనుకోండి, గాఢాంధకారం. ఇంకా బయటనే కొంత మగ్గు తొలిగినప్పుడు చిన్న చిన్న కాంతినే ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలో కనుక నూనె అయిపోతే మనిషి ముఖం మనకి ఇప్పుడు దాకా చెప్పిన సాక్షులు ఏమో తెలియదు. అందుకే మనం చెప్పాను సీరియల్లో వాక్యం చెప్పినప్పుడు, నువ్వు 3వ స్థానంలోకి వెళ్ళరా బాబు అని చెప్పాను. అక్కడ సూర్యచంద్రుల కాంతి అవసరం లేదు, నక్షత్ర కాంతి అవసరం లేదు, దేవక్ష కాంతి దేవుడు